తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో ఉన్న పార్లమెంటు స్థానాల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలనే వ్యూహంతో ఎన్నికల కార్యాచరణకు సిద్ధమవుతోంది. ఇందుకోసం వచ్చే 3 నుంచి బీఆర్ఎస్ సమీక్ష సమావేశాలు నిర్వహించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సమీక్షిస్తూనే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతోంది. దీనిలో భాగంగా వచ్చే నెల 3 నుంచి రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనుంది. లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, పార్టీ ప్రతినిధులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సమీక్షిస్తూనే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. నిన్న తెలంగాణ భవన్లో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ముఖ్య నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సమావేశమయ్యారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, కాళే యాదయ్య, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేష్ రెడ్డి, మెతుకు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గంలో మరోసారి గులాబీ జెండా ఎగురవేసేందుకు పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. చేవెళ్ల నుంచి ఈసారి కూడా బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపీజీ రంజిత్ రెడ్డికే టికెట్ ఇవ్వనున్నట్లు పార్టీ ముఖ్య నాయకులకు కేటీఆర్ చెప్పినట్టు సమాచారం. సమావేశం ముగిసిన తరువాత ఇదే విషయాన్ని ఎంపీ రంజిత్ రెడ్డి సహా పలువురు నేతలు ధృవీకరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు దాదాపు 1,00,000 ఓట్ల ఆధిక్యం లభించింది. చేవెళ్ల పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా 4 చోట్ల బీఆర్ఎస్, 3 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించాయి. తాండూరు, పరిగి, వికారాబాద్లో కాంగ్రెస్ గెలుపొందగా మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. మహేశ్వరం, రాజేంద్రనగర్ మినహా మిగిలిన 5 చోట్ల బీజేపీ తృతీయ స్థానానికే పరిమితమైంది. రాష్ట్రంలో అధికారం చేపట్టకపోయినంత మాత్రాన, ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడిపోయినంత మాత్రాన పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరాశ చెందాల్సిన పని లేదన్నారు కేటీఆర్. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. 10 ఏళ్ల పాటు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని, అదృష్టాన్ని ఇస్తే అద్భుతాలు సృష్టించామని తెలిపారు. పార్టీలు అన్ని స్థాయిల్లో ఓటమికి కారణాలను విశ్లేషించుకుని ప్రజాభీష్టం మేరకు పార్టీ నడుచుకునే రీతిలో కార్యాచరణ ఉంటుందనే విశ్వాసాన్ని గులాబీ శ్రేణులకు కల్పించారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని గులాబీ శ్రేణులు ఎక్కడికక్కడ ఎవరికి వారు ద్విగుణీకృత ఉత్సాహంతో ముందుకు సాగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు పరిశీలించి అక్కడక్కడ ఉన్న గ్యాప్ను పూడ్చుకోవాలని సూచించారు. చేసిన తప్పులు తిరిగి చేయకుండా అన్ని స్థాయిల నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులే ఇన్ఛార్జీలుగా ఉంటారని కేటీఆర్ చెప్పినట్టు తెలిసింది.